ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మహాదేవుని కృప చేత క్షేమముగా ఉండగలిగాము కదా? అవునండి, దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆయన మంచితనాన్ని మన పైన కుమ్మరిస్తూనే ఉన్నాడండి. ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానం స్వీకరించుదాం రండి. ఇతరులు కూడా పంచిపెట్టండి, ఆశీర్వదించబడండి, ప్రభు పనిలో పాలు భాగస్తులవ్వండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం, వివేకి అయిన వాడు మౌనముగా ఉండును. Proverbs 11:12, the one who has understanding holds their tongue. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మౌనంగా ఉండడం అని గురించి ప్రభు ఈ దినం మాట్లాడుతూ ఉన్నాడు. మౌనంగా ఉంటే ఎంత మేలో కదా, నిజమే. కానీ ఈ సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు, ప్రజలు అన్యాయంగా మన పైన దండెత్తినప్పుడు ఊరకే నిలిచి ఉండడం అనేది చాలా అసాధ్యమైన పని అండి. అయ్యో వీరు అన్యాయంగా నాతో మాట్లాడుతున్నారే అని చెప్పేసి నోరు విప్పడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, వివేకము కలవాడు మౌనంగా ఉంటాడంట. అంత కష్టం మీద పడినప్పటికీ కూడా వివేకవంతుడు మౌనంగా ఉంటాడు. ఆ మౌనమే వారికి సమాధానం చెబుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే వివేకము ఎంత గొప్ప పని చేస్తుందో మనకి ఇక్కడ అర్థమవుతా ఉందండి. మంచిదే. అయితే ప్రియులారా, ఈ వివేకము ఎలా వస్తుందండి? మరి ఎంతటి వివేకాన్ని మనం ఎట్లా సంపాదించుకుంటాం? వివేక పూర్ణులుగా మనం ఆ సమయంలో ఎలా ప్రవర్తించగలుగుతాము అంటే, మనకి ప్రభువే వివేకం అనుగ్రహించేవాడు. వివేకము ఎలా వస్తుందంటే, యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం చూస్తే, దుష్టత్వం విడిచిపెట్టుటయే వివేకము అని వ్రాయబడి ఉండడం చూస్తున్నాం. అంటే హృదయంలో ఏ విధమైన దుష్ట స్వభావం మనలో ఏలుబడి లేకుండా ఉంటే వివేకవంతులంగా మనం కనపరచబడతామండి. అంతేకాదండి, ఎవరిస్తారు ఈ వివేకం అంటే, ముందుగానే చెప్పాను కదా, దేవుడే మనకి ఈ వివేకాన్ని అనుగ్రహిస్తాడు అండి. దినవృత్తాంతాల 1వ గ్రంథంలో 22:12 వచనంలో చూస్తే, యెహోవాయే నీకు తెలివి వివేచన అనుగ్రహించును అన్నమాట మనం చూస్తున్నాం. మరి ఇప్పుడైతే ఎవరు అంటే, 1 యోహాను పత్రికలో 5వ అధ్యాయం 20వ వచనంలో దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే నిజమే, ప్రభువే మనకి వివేకం అనుగ్రహించి ఏ సమయంలో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ప్రభువే మనకు అనుగ్రహిస్తాడు. అందుకే పాముల వలె వివేకం కలిగి ఉండండి అని చెప్పి ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇలా వివేకం కలిగి ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే ప్రియులారా, మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము. సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో 6వ వచనంలో, తన వివేకము కొలది వారు పొగడబడతారు అంటే, దేవునికి స్తోత్రం. వివేకం కలిగి మనం జీవించినప్పుడు అండి, ఆ వివేకమే గొప్ప కార్యం చేస్తుంది. దాన్ని బట్టే వారు ఘనతకు పాత్రులు అవుతారండి. దేవునికి మహిమ. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలలో ఇలాంటి వివేకము కలిగి ప్రభువులో ముందుకు కొనసాగాలి. ఇది ఎలాంటి వివేకము అంటే, ఈ లోక సంబంధమైంది కాదండి. పాముల వల్లే వివేకులై ఉండండి అంటే ప్రియులారా, ఏదో మనము క్రిటిక్స్ ప్లే చేయమని కాదు అర్థము. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఆత్మ సంబంధమైన వివేకము కలిగి ఉండండి. ఆత్మ సంబంధమైన వివేకం, సొంత వివేకం, సొంత జ్ఞానం కాదు, పైనుంచి వచ్చేది, ప్రభువు అనుగ్రహించేది. అది పరిశుద్ధమైందై ఉండాలి అండి. మనం ఏదో అన్యాయంగా థింక్ చేయటం కాదండి. ఏవో ట్రిక్స్ ప్లే చేసి మనము వివేచన కలిగి ఉన్నట్టుగా ఉండడం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మెట్టుకు ప్రభు యొక్క వాక్యం ఏం తెలియజేస్తుంది? ఈ రోజున నీకు నాకు ఏమి హెచ్చరిక చేస్తుందంటే, వివేకి అయిన వాడు మౌనంగా ఉన్నాడు. మౌనం గొప్ప కార్యం చేస్తుంది. కాబట్టి పిల్లలు కొన్ని సమయాల్లో మనం మౌనంగానే ఉండి మనం ప్రక్కకు ఉండాలి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు సమయానుకూలంగా జీవించే ఆత్మను, వివేచనను మనకు అనుగ్రహించి ముందుకు నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
వీళ్ళరా ఇది నా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. నీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యం 18:10 నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు మన మీదకి వచ్చి దాడి చేయడానికి వీల్లేదు అండి. పరిశుద్ధుడైన దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి మహిమ. మరి ఈ ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమ గల దేవుడుగా మా బిడ్డలను దర్శించండి. నేను నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా, నీ కార్యాలు మా పట్ల జరిగించండి, అద్భుతాలు చేయండి, మహత్కార్యాలు జరిగించండి, దీని దీవెనలను అనుగ్రహించండి. మేము వివేకము కలిగి ప్రభు ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎలా మౌనంగా ఉంటాం మంచిదో ప్రభు నేర్చుకునేటట్టుగా ఆత్మజ్ఞానం అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన వివేకం కలిగి మేము ముందుకు నడవడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను ప్రభా. దీని దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ప్రభా వివేక శూన్యులుగా ఉంటే, అవివేకులుగా ఉంటే నాయన తండ్రి వారిని మార్పు కలుగ చేయమని వేడుకుంటున్నాను ప్రభా. నాయన నీకు స్తోత్రాలు. ఇది దీవెనలో ప్రభా నాయన బిడ్డలు ఎవరైతే కృంగిన స్థితిలో, హీనస్థితిలో, దీనస్థితిలో నాయన అపాయకరమైన పరిస్థితుల్లో తండ్రి అన్యాయంలో ఉంటే ప్రభా యేసు నామములో బిడ్డలకు విడుదల దయచేయండి నాయన. నేను సమస్యలన్నిటి నుంచి విడిపించండి. కోర్టు సమస్యలు, అప్పుల బాధలు ప్రభా నాయన తండ్రి, సంతానాలేమి తండ్రి, అవివాహితులు ప్రభా, ఉద్యోగాలేమి ప్రభా యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను. సరిహద్దు తగాదాలు ప్రభా నాయన, హత్యలు, దోపిడీలు ప్రభా నాయన, మానభంగములు యేసయ్య వీటన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. యేసు రక్తంతో బిడ్డలను కప్పుతున్నాను. చిన్న బిడ్డలను, యవ్వన బిడ్డలను, పెద్దలను, వృద్ధులను, నడి వయసులను ప్రభా నాయన, వావి వరుసలు మరిచి తిరుగులాడుతున్న బిడ్డలను ప్రభా నాయన, ఆయన పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీల వాచ్మన్ చేస్తున్న వారిని ప్రభా యేసయ్యా నీకు విరోధంగా మాట్లాడుచు ప్రవర్తిస్తున్న వారిని ప్రభా వారి ప్రవర్తన నాయన తండ్రి సరిదిద్దమని వేడుకుంటున్నాను. నీ మహిమగల హస్తాలకు బిడ్డలను అప్పగిస్తూ మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావంతో మా బిడ్డలను నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.